హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు భూమిస్ హోమ్‌మేడ్. ఈరోజు ఒక రెసిపీతో వచ్చేసానండి. అది ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీ కంద బచ్చలి కూరండి. చాలా బావుంటది కదండీ! దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే కంద, బచ్చలి, చింతపండు, పోపు దినుసులు ఇవన్నీ తీసుకున్నాను. ముందు కందని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పీల్ తీసుకొని పీసెస్‌గా కట్ చేయాలి. అదే పక్కన ఒక బాండీలో బచ్చలి కూర పీసెస్‌గా చేసుకొని అది గ్యాస్ మీద పెట్టుకొని కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బచ్చలి కూర కొంచెం మెత్తగా ఉడికేలా బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వద్దు. తర్వాత చింతపండు వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. అది బాయిల్ అయిపోయిన తర్వాత కందని పీల్ చేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ! ఉడకబెట్టుకొని చేసుకున్నాం కదా! ఆ ముక్కలు ఈ బచ్చలి కూరలో ఉడికిన బచ్చలి కూరలో వేసేసి కలుపుకోండి. ముందు కందని నీట్గా కడుక్కొని ఉడకపెట్టుకోండి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే బాండీలో వేసుకుని అయినా ఉడకబెట్టుకోవచ్చు. అది తొక్క తీసేసి పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కంద బచ్చలి రెండు మగ్గించుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకోండి బాగా. ఈ కర్రీ కొంచెం ఎగిరిలా ఉంటుంది. సో ముక్కలు కొంచెం మెత్తగా అయినా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు, పచ్చిమిర్చి అలా చీరికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఇది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కర్రీ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకోండి. అలా మగ్గించుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాము. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేసుకోండి, లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి. మీరు చింతపండు నానబెట్టుకొని అది గుజ్జు తీసుకున్నా పర్లేదు. నేను ఆల్రెడీ మా ఇంట్లో గుజ్జు ఉన్నది చింతపండు, అది తీసుకుని వాటర్ కలుపుకొని అది వేసుకున్నాము. ఈ చింతపండు పళ్ళు మీరు చింతకాయలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకొని బాయిల్ చేసుకుని అది కూడా రసం తీసుకుని వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుందండి. చింతపండు రసం వేసుకొని కలుపుకోండి. ప్లేట్ పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఆ ముక్కలు బాగా ఉడుకుతాయి. కొంచెం వాటర్ గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోండి. ఇది పులుసులాగా తినచ్చు, లేకపోతే దగ్గరగా ఈగురులాగా కూడా తినచ్చు. అది ఉడికిపోయిన తర్వాత ఇంకొక బాండీ పెట్టుకొని తాలింపుకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు తీసుకోవాలి. ఇందులో పోపు దినుసులతో పాటు మెంతులు చాలా బాగుంటాయి కర్రీలోకి. మెంతులు వేసుకుని ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు తీసుకోండి. శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. పోపు బాగా వేగితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది.
పోపు బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకోండి. ఈ కర్రీలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న కంద దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉంచుకోండి, దగ్గర పడుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. అంతే అయిపోయిందండి. లాస్ట్లో ఆవు పిండి వేసుకోండి. ఆవు పిండి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.